ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం దిశగా మరికొన్ని గంటల్లో కీలక అడుగు పడనుంది. దీని నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఒప్పందం చేసుకోనుంది. దీనివల్ల రాష్ట్రానికి ప్రాణహిత నుంచి అనుమతించిన మేర జలాలు వాడుకునే వీలు కలుగుతోంది. తెలంగాణలోని 16 లక్షలకు పైగా ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని 2008లో ప్రభుత్వం చేపట్టింది. 30 టీఎంసీల నీటితో హైదరాబాద్ తాగునీటి అవసరాలు కూడా తీర్చనున్నారు. ఇందుకోసం 160 టీఎంసీల జలాలను ప్రాణహిత నది నుంచి మళ్లించాలన్నది లక్ష్యం. ఈ జలాశయం వల్ల మహారాష్ట్రలోని 5000 ఎకరాలు ముంపు బారిన పడనున్నాయి. ఆ రాష్ట్రానికి ప్రాణహిత నదిలో నీటి కేటాయింపులు ఉన్నాయి. ఈ కారణాలతో మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు లేకుండా చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించింది. నీటిని ఇరు రాష్ట్రాలు వినియోగించుకునేలా అంతర్రాష్ట్ర ఒప్పందానికి ఒప్పించింది. ఈ రోజు ఈ ఒప్పందంపై ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేయనున్నారు. విధి విధానాలు, కమిటీల గురించి ఇప్పటికే అంగీకారం కుదిరింది. 2009లో కేంద్ర జల సంఘానికి సమర్పించిన నివేదిక ప్రకారం ఈ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం 40,300 కోట్ల రూపాయలు. మొత్తం పనులను 28 ప్యాకేజీలుగా విభజించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుత్తేదారులతో ఒప్పందాలు సైతం చేసుకుంది.